నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు కదా, అప్పుడు పూలు, మరమరాలు, అలాగే రూపాయి కాయిన్స్ ఇవి జల్లుకుంటూ తీసుకెళ్తారు. ఇది దేనికోసం గురుగారు? దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి నాన్న. ఉమ్, భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళకి పూలతో అంతిమ వీడుకోలు పలకకూడదు. ఉమ్, పూలతో అంతిమ వీడుకోలు పలకకూడదు. వాళ్ళకి తులసి దళాలు చల్లవచ్చు అని చెప్పి శాస్త్రం ఉంది. దేనికోసం గురుగారు పూలు? అదే చెప్తాను నాన్న. ఉమ్, ఇక్కడ దేనికి అంటే వాళ్ళకి భర్త చనిపోయిన తర్వాత సువాసినికి సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని దూరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి సువాసినికి సంబంధించినటువంటి లక్షణాలు ముందుకు తీసుకెళ్ళడం కాబట్టి పుష్పాలు వాళ్ళకి వాడకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది. దీంట్లో ఏంటంటే నాన్న, ముఖ్యంగా ఈ పూజనీయత అంటే వాళ్ళు పూజించదగినటువంటి స్థాయిలో ఉన్నారు కాబట్టి శవం అంటే శివం అని చెబుతున్నాం కాబట్టి శివం అంటే శుభం అని చెబుతున్నాం కాబట్టి తప్పనిసరిగా పుష్పాలు అవి చల్లుకుంటూ తీసుకుని వెళ్ళవచ్చు. ఉమ్, డబ్బులు ఎందుకు చల్లుతాం? చిల్లర కాయిన్స్ చల్లుతూ ఉంటాం. ఎందుకు? నువ్వు వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళటం లేదురా అని చెప్పడం కోసమే ఈ కాయిన్స్. అసలు అంతకుముందు లేదు ఈ సంస్కృతి. ఉమ్, తర్వాత వచ్చింది డబ్బులు చల్లటం, బంగారం చల్లటం. కొంతమంది బంగారు పుష్పాలు చల్లేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఉమ్, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి సంప్రదాయాలు తప్పితే అసలు ధర్మశాస్త్రంలో ఈ రకమైనటువంటి లక్షణాలు ఎక్కడా లేవు. మరి పేలాలు ఎందుకు చల్లుతారు? అవును. ముఖ్యంగా ఉమ్, పేలాలు ఎందుకు చల్లుతారు అంటే ఇక్కడ మనం కర్మకాండకి దహనానికి తీసుకెళ్లేటప్పుడు కూడాను కొడుకు 3 సార్లు పిలుస్తాడు నాన్న. దింపుడు కళ్ళం అంటారు దాన్ని. అవును గురు. 3 చోట్ల దింపుతారు. దింపి చెవిలో తండ్రి అయితే తండ్రిని నాన్న, లేదా అమ్మని అమ్మ అని పిలవటం. నిజంగా చెప్పండి, అది ఒక హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. నిజంగా ప్రేమ ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నటువంటి కుమారుడికి గుండె పగిలేంత ఒక విదారకమైనటువంటి సన్నివేశంగా చెప్పుకోవచ్చు. తల్లి మీద ప్రేమ ఉన్నా, తండ్రి మీద ప్రేమ ఉన్నా రాదు అని తెలిసి కూడా ఏదో ఒక చిన్న ఆశ, ఎక్కడ మరలా తిరిగి వస్తారేమో, ఆ ప్రేమకి వస్తారేమో అన్నటువంటి ఒక చిన్న సన్నివేశంతో దీంతో పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ పేలాలు ఎందుకు చల్లుతామంటే ఉమ్, ఈ మనిషి ఆత్మ మరణం దగ్గర నుంచి ఏదైతే ఉందో దహనం వరకు కూడా తప్పనిసరిగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఉమ్, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు దానికి భూత బలి అని చెప్పి ఒకటి చేస్తాం మనం. పేలాలు ఎవరికి బలిహరణం వేస్తాం మనం? భూత బలి అని చెప్పి, ఏదైతే ఆత్మ స్వరూపం కావచ్చు, భూత బలి అంటే భూతాలు కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి బలిహరణగా వేస్తూ ఉంటాం, ఆహారంగా వేస్తూ ఉంటాం. మరమరాలు. అది ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఒక రూమ్ ఉంది నాన్న. ఈ రూమ్ లాక్ చేసాం, లోపల గాలి కూడా రావడానికి అవకాశం లేదు. మీరు కొన్ని పేలాలు వేసేసి, మరమరాలు వేసేసి, తలుపు వేసేసి ఒక 5 రోజుల తర్వాత తలుపు తీయండి. కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీ ఆ రూమ్లో ఉంటుంది. ఎక్కడైతే మరమరాలు పడ్డ తర్వాత వెంటనే మనవాళ్ళు పూర్వీకులు మరమరాలు పడితే వెంటనే తీసేసేవాళ్ళు లేదా చిమ్మేసేవాళ్ళు. ఎందుకంటే అవి ఎక్కడైతే కదలకుండా 3 రోజులు 3 రాత్రుల పాటు జరుగుతుందో 4వ రోజున అక్కడ ఆత్మస్వరూపాలు వాటి కోసం వచ్చి తిని వెళ్ళిపోతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ ఆ రూమ్లోకి వస్తుంది. వాటికి ఆహారం ఏంటి? పేలాలి. అంతవరకు కూడా చనిపోయిన దగ్గర నుంచి దహనం చేసేంత వరకు ఆహారం ఏమిటి వీటికి అంటే పేలాల స్వరూపంలోనే అవి. అందుకనే ఈ ఆత్మ ముందు శరీరం ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఆత్మ దాని వెనక వచ్చేటువంటి పేలాలను ఏరుకొని తింటూ వస్తుందని చెప్పి గరుడ పురాణంలో చెప్పబడతాం. అందుకే పేలాలు వేస్తారు. పేలాలు వేస్తాం. ఈ 3 చల్లేది అందుకోసమే చదువుతాం.